ఆడియన్ లేకపోతే మేము ఎక్కడ చూసి ఇవ్వండి అంతే, అదే యాక్సెప్ట్ చేస్తున్నాను అంతే, అంతకుమించి. సార్ నిన్న మీరు పెట్టిన పోస్ట్లో మీరు చెప్పెట్టు కొట్టుకుంటాను అన్నారు. కొట్టుకున్న తర్వాత మీ పోస్ట్లో కానీ మీ వీడియోలో కానీ నాకు జెన్యూన్గా అనిపించింది ఒకటి చెప్తారు. మీరు ఎక్కడ ఆడియన్స్ని ఒక మాట అనలేదు. అవును సార్. చూడకుండా ఎట్లా వస్తున్నారు, ఎందుకు చూడలేదనే బాధపడ్డారు తప్ప ఆడియన్స్. నేను చాలామంది మీలాంటి యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత చాలామంది చాలా సందర్భాలుగా మాట్లాడారు, ఎమోషనల్ అయిపోయి చాలా ఫైర్ అయిపోయి మాట్లాడారు. మీరు కూడా ఆడియన్స్ మీద గౌరవంతో మాట్లాడారు. నిజంగా రెస్పెక్ట్, మీ మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. సో దాని తర్వాత ఎందుకు రాలేదు అంటే మీకు అనిపించిన లోపాలేంటి సార్? కాస్టింగ్ లోపమా? ఎందుకంటే మెయిన్ పోస్టర్ మీద కనపడడం బట్టే టికెట్ తెగుతుంది, ఒకటి టైటిల్ని బట్టి తెగుతుంది, ఒకటి ట్రైలర్ ఒకటి, కాస్టింగ్ ఒకటి, వీటిని బట్టి టికెట్ తెగే అవకాశం ఉంటుంది, ఆడియన్స్ చూస్తారు వస్తారు. ఇప్పుడు మెయిన్ పోస్టర్ సత్యరాజ్ గారే మెయిన్ హీరో ఉన్నప్పుడు, లేకపోతే సత్యం రాయేషో, లేకపోతే వశిష్ఠ సింహానో, ఉదయభానం, వీళ్ళని చూసుకుని థియేటర్కి ఆడియన్స్ వస్తారు అనుకుంటే కొంచెం కష్టం అనిపించదా సార్? 100%. అందు గురించే మేము ట్రైలర్కి అప్లాజ్ ఉంది. ట్రైలర్ చాలా బాగా చేశారు. అవును, 100%. ట్రైలర్ బాగుంది అన్నారు. నీ వల్లే సాంగ్ ఆల్మోస్ట్ 7 million వ్యూస్. సిద్ధి శ్రీరామ్ పాడిన పాట. ఎంతోమంది అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 17,000 రీల్స్ చేసుకున్నారు. ఇసుకితడి అని ఒక సాంగ్. సో ఇవన్నీ సార్, ఇవన్నీ ఏమైపోయి ఇంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి సినిమా నాకు ఇంకా సినిమాకి రాకపోవడానికి అనేది నాకు అయిపోయింది. అంటే మేబీ ఇప్పుడు వినాయక చవితి ఉండటం వల్ల అది జరిగిందని అందరూ అంటున్నారు, లేకపోతే ఇంకేదో అంటే నేను ఆడియన్ తప్పట్లేదు సార్. ఆడియన్ కూడా ఎలా ఉన్నారంటే సార్, ఎవరో ఎత్తుకుంటే చూస్తున్నారు సార్. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.